పొత్తులో భాగంగా ఏ పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న దానిపై బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య ఒక అవగాహన అయితే కుదిరింది. 24 స్థానాల్ని తొలుత జనసేన తీసుకుంది. అసెంబ్లీ స్థానాల్ని టీడీపీ నుంచి పొత్తులో భాగంగా గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు ఉంటాయి కాబట్టి 24 సీట్లు తీసుకున్నామని పవన్ కళ్యాణ్ చెబుతూ వచ్చారు. అయితే ఇప్పుడు బీజేపీ రావడంతో జనసేన స్థానాల సంఖ్య, పోటీ చేసే స్థానాల సంఖ్య 21కి పడిపోయింది. 3 స్థానాలని బీజేపీ కోసం జనసేన పార్టీ కూడా వదులుకుంది. 3 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తామని ఇదివరకు జనసేన చెప్పింది పొత్తుల భాగంగా. కానీ ఇప్పుడు ఒక స్థానాన్ని బీజేపీకి ఇవ్వడంతో 2 ఎంపీ స్థానాలు మాత్రమే ఇప్పుడు జనసేన పార్టీకి కేటాయించారు. బీజేపీకి 6 ఎంపీ స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాల్ని పొత్తులో భాగంగా కేటాయించారు. ఈ స్థానాల నుంచి బీజేపీ అభ్యర్థులు పోటీ చేయబోతున్నారు. బీజేపీకి కేటాయించిన ఎంపీ స్థానాలు చూస్తే అరకు, విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, నరసాపురం, తిరుపతి ఈ లోక్సభ స్థానాల్ని బీజేపీకి కేటాయించారు. ఈ స్థానాల్లో అరకు నుంచి కొత్తపల్లి గీత, రాజమండ్రి నుంచి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, నరసాపురం నుంచి తిరిగి రఘురామకృష్ణంరాజునే బీజేపీ తరఫున పోటీ చేయించబోతున్నట్టు దాదాపు ఖాయమైంది. తిరుపతి నుంచి మాజీ ఐఏఎస్ రత్నప్రభ పోటీ చేయబోతున్నారు. అనకాపల్లి నుంచి జనసేన తరఫున నాగబాబు పోటీ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు బీజేపీకి ఆ స్థానాన్ని కేటాయించారు. బీజేపీ నుంచి సీఎం రమేష్ పోటీ చేయబోతున్నారు. అనకాపల్లి నుంచి విజయనగరం నుంచి మాజీ ఎమ్మెల్సీ మాధవ్ బీజేపీ తరఫున లోక్సభ స్థానానికి బరిలోకి దిగుతున్నారు. సుజనా చౌదరి కూడా లోక్సభకు పోటీ చేయాలి ఏపీ నుంచి అని భావించారు ఆయన. ఏలూరు టికెట్ బీజేపీ తీసుకుంటే తప్పనిసరిగా అక్కడి నుండి పోటీ చేసేందుకు ఆయన సర్వం సిద్ధం చేసుకున్నారు. కానీ ఏలూరు స్థానం బదులు నరసాపురం స్థానాన్నే బీజేపీ తీసుకుంది. అక్కడ రఘురామకృష్ణంరాజుకే అవకాశం ఇస్తారని చెబుతున్నారు. అయితే ఇదే స్థానం నుంచి కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి పేరును కూడా బీజేపీ సీరియస్గా పరిశీలించింది. సో రఘురామకృష్ణంరాజుకే టికెట్ కన్ఫర్మ్ అవుతుందా, లేకుంటే మరొకరిని పేరు తెరపైకి తెస్తారా అన్నది కూడా నరసాపురం నుంచి చూడాలి. ప్రస్తుతానికైతే రఘురామకృష్ణంరాజు వైపే మొగ్గు చూపుతున్నట్టుగా ప్రచారం అయితే నడుస్తోంది. ఇక ఎమ్మెల్యే స్థానాలను కూడా చూస్తే జమ్మలమడుగు నుంచి బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి పోటీ చేయబోతున్నారు. ధర్మవరం నుంచి వరదాపురం సూరి, ఈయన తెలుగుదేశం పార్టీలో గతంలో ఉండేవారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోగానే బీజేపీలోనికి వెళ్ళిపోయారు, షెల్టర్ కోసం వెళ్ళారని చెప్పారు. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ధర్మవరం నుంచి టీడీపీ ఇన్ఛార్జిగా పరిటాల శ్రీరామ్ ఉన్నారు. తానే పోటీ చేస్తానని కూడా ఆయన చెప్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ధర్మవరం సీటును బీజేపీకి కేటాయించారు. సో వరదాపురం సూరి అక్కడ పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి పోటీ చేయబోతున్నట్టు చెప్తున్నారు. కైకలూరు నుంచి మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, విశాఖ ఉత్తరం నుంచి విష్ణుకుమార్ రాజుల పేర్లు కూడా దాదాపు ఖాయమైనట్టు ప్రచారం నడుస్తుంది. అయితే ఎవరైతే తొలి నుంచి వైసీపీకి అనుకూలమైన పేరున్న కొందరి మీద అలాంటి ప్రచారం జరిగింది బీజేపీలో ఉన్న నేతలపైన కూడా, అలాంటి వారిని దూరం పెట్టాల్సిందిగా తెలుగుదేశం పార్టీ, జనసేన కూడా బీజేపీ నాయకత్వంపై ఒత్తిడి చేసినట్టుగా చెప్తున్నారు. వైసీపీకి మద్దతుగా తెలుగుదేశం పార్టీకి పూర్తి వ్యతిరేకులుగా పేరున్న వారికి టికెట్లు ఇస్తే తెలుగుదేశం పార్టీ, జనసేన ఓట్ల షిఫ్టింగ్ అన్నది ఆ అభ్యర్థులకి సజావుగా సాగదు. కాబట్టి ఓటమి అవకాశాలు ఎక్కువ ఉంటాయన్న ఉద్దేశంతోనే వైసీపీకి అనుకూలమని ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసిందో ఆ వ్యక్తులకు టికెట్లు ఇవ్వకుండా అడ్డుకునే ప్రయత్నం అయితే దాదాపు బీజేపీలో విజయవంతమైనట్టుగా కూడా చెప్తూ ఉన్నారు.